హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. అసలు చాలా కోల్డ్ అయింది, అందుకే వీడియోస్ పెట్టట్లేదు. కొంచెం హెల్త్ అయితే సపోర్ట్ చేయట్లేదు, సో అందుకే వీడియోస్ రావట్లేదు డైలీ. అర్థం చేసుకోండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను లేటెస్ట్గా పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూసేయచ్చు. అండ్ మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. సో నేను పెట్టే వీడియోస్ అన్నీ చూస్తున్నాను, లైక్స్ చేయట్లేదు, కంపల్సరీ లైక్స్ చేయండి. సో ఈరోజు వీడియోలో నేనైతే హెయిర్ కట్ అయితే చేస్తున్నాను. ఇది కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే లాంగ్ హెయిర్ ఫ్యాన్స్ మన ఛానల్లో ఎక్కువ మంది ఉన్నారు కదా, సారీ వాళ్ళకైతే. ఎందుకంటే నేను ఎందుకు కట్ చేస్తున్నా అంటే, బాగా హెయిర్ లెంత్ అయితే కొంచెం ఎక్కువ అయింది. అసలు కూర్చుంటే కింద అంటుంది మొత్తం. ఎక్కడైనా వెళ్ళి కూర్చున్నప్పుడు మట్టి కూడా అంటుతుంది. అందుకే నాకు కొంచెం విసిగొచ్చి హెయిర్ కట్ చేయాలని అనుకుంటున్నా. సో కొంచెం అండ్ ఇంకా లాస్ట్ బాటమ్ టాప్ కిందికి మన హెయిర్ కూడా చాలా కొంచెం థిన్గా అయింది. సో కట్ చేస్తే మళ్ళీ కొంచెం లెంత్ అయినా ఎక్కువ పెరుగుతుందని చెప్పేసి కట్ చేస్తున్నా. సో ఇక్కడ నేను నార్మల్ స్ట్రైట్ కట్ కాకుండా యూ షేప్ కట్ అని ట్రై చేస్తున్నా. ఇది కూడా నేను యూట్యూబ్లో చూసే ట్రై చేస్తున్నాను. దీనికోసం 2 సెక్షన్స్ తీసుకొని మంచిగా నీట్గా హెయిర్ను కోమ్ చేయాలి. అసలు నేను ఫస్ట్ టైం యూ షేప్ కట్ చేయడం, అందులోనూ నేను హెయిర్ లెంత్ అనేది ఒక 1 ఫీట్ అంటే ఒక జానెడు హెయిర్ లెంత్ అయితే కట్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం ఇంత లెంత్ హెయిర్ని నేను కట్ చేయడం అంటే నేను పెరిగిన హెయిర్ని ఎక్కువ కట్ చేసుకోవడం అయితే ఇది ఫస్ట్ టైం. ఎప్పుడైనా 1 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ మాత్రమే కట్ చేసేదాన్ని, లాస్ట్ 2.5 3. బట్ ఇప్పుడు నేను ఒక ఫీట్ అంతా అంటే ఒక జానెడ్ అంతా కట్ చేస్తున్న హెయిర్. సో మీరు లాంగ్ హెయిర్ ఫ్యాన్స్ అయితే ఏం హర్ట్ అవ్వద్దు. మళ్ళీ నా హెయిర్ ఖచ్చితంగా రీగ్రోత్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో దీనికోసం నేను 2 సెక్షన్స్ తీసుకొని మంచిగా నీట్గా కోమ్ చేశాను. కోమ్ చేసిన తర్వాత ఇలా మిడిల్లో 2 హెయిర్ సెక్షన్స్ని తీసుకొని మిడిల్లో ఒక హెయిర్ బ్యాండ్తో టైట్ చేసేయాలి. సో నేను వేస్తున్నాను స్క్రీన్లో చూపిస్తున్నట్టు. అలా రబ్బర్తో మనం ఈ హెయిర్ అంతటిని పోనీటైల్లా వేసుకోవాలి. అప్పుడు మనం కట్ చేసిన హెయిర్ అనేది యూ షేప్లో వస్తుంది. సో నేను యూ షేప్ వస్తుంది అనుకున్నా, బట్ కట్ చేసిన తర్వాత ఎలా వస్తుందో మీరే చూడండి. ఇలా వేసుకున్న తర్వాత మనం నా హెయిర్ లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక 4-5 రబ్బర్స్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఈక్వల్గా పార్టిషన్స్ చేసుకున్నాం అనుకోండి, కిందికి ఎక్కలు రాదు. సో టైట్గా రబ్బర్ చేస్తే ఆ హెయిర్ లెంత్ అనేది అక్కడికి ఈవెన్గా ఉంటుంది కాబట్టి స్ట్రైట్గా కట్ అవుతాయి హెయిర్ అనేది. సో దానికోసం ఇక్కడ నేను 3 రబ్బర్స్ వేసాను. లాస్ట్ కార్నర్లో ఒక రబ్బర్ వేస్తున్నాను. సో ఈ హెయిర్ కట్ మెయిన్లీ నా హెయిర్ బాటంలో థిన్ అయిందని చెప్పేసి, కొంచెం హెయిర్ లెంత్ మరీ ఎక్కువగా ఉందని చెప్పి మాత్రమే కట్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఊరికే లాంగ్ హెయిర్ని చూసి నాకు కూడా బోర్ కొడుతుంది. కొంచెం షార్ట్ హెయిర్ కోసం ట్రై చేస్తున్నా ఇప్పుడైతే. షార్ట్ హెయిర్ స్టైల్స్ అయితే మీకు షేర్ చేస్తాను. ఊరికే లాంగ్ హెయిర్ ఉండి నాకు కూడా బోర్ కొడుతుంది. కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని కొంచెం ఎక్కువగానే కట్ చేస్తాను. సో మళ్ళీ మనం ఈ రీగ్రోత్ కూడా చేసుకోవచ్చు. హెయిర్కి ఆయిల్స్ అన్నీ ట్రై చేసి మనం మళ్ళీ మన హెయిర్ని లాంగ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ రీగ్రోత్ అనేది పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా తొందరగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది నాకైతే ఆల్మోస్ట్. సో మనం ఇంకా నేను యూజ్ చేసే నార్మల్ హోమ్ రెమెడీస్ అయితే యూజ్ చేస్తే నాకు ఇంకా ఆల్మోస్ట్ తొందరగానే పెరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారుగా, రబ్బర్ వేసిన దగ్గర నుంచి కట్ చేశాను. అసలు కట్ చేయని వద్దని చాలా టెన్షన్గా ఎక్సైట్మెంట్గా అయితే కట్ చేశాను. ఫైనల్గా ఎలా వచ్చిందో చూద్దాం. సో ఇలా కట్ చేసిన తర్వాత కార్నర్స్ అన్నీ మళ్ళీ ఈవెన్గా కట్ చేసి దాన్ని షేప్ చేశాను. సో ఫస్ట్ టైం ఇంత హెయిర్ని కట్ చేయడం. సో ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు అనిపిస్తుంది నాకైతే, ఇది నేను వీడియో షూట్ చేసి 2 డేస్ అయింది. ఇప్పుడు హెయిర్ బ్రైడ్ వేసుకుంటే స్ట్రైట్గా రావట్లేదు. అసలు యూ షేప్ అనేది ఓన్లీ ఫర్ లూజ్ హెయిర్ స్టైల్స్ మాత్రమే యూజ్ అవుతుంది. నేను లూజ్ హెయిర్ వేసుకున్నప్పుడు, పోనీటైల్ వేసుకున్నప్పుడు అది బాగుంటుంది. హెయిర్ని బ్రైడ్ వేసి ఏదైనా హెయిర్ స్టైల్ వేసామనుకోండి, కార్నర్స్ అయితే ఈక్వల్గా రావట్లేదు. సో నేను చేసిన మిస్టేక్ అది. బట్ ఇప్పుడు చూడండి ఎంత ఈవెన్గా ఉన్నాయి, ఎంత మస్తు కనబడుతున్నాయి హెయిర్స్ అయితే. నాకైతే చాలా నచ్చాయి. ఫైనల్గా లుక్ ఇది 2 సెక్షన్స్లో ఇలా వేస్తే మనకు స్ట్రైట్గా కట్ అయింది. కానీ ఇప్పుడు చూడండి, కొంచెం యూ షేప్ కాకుండా
స్ట్రేట్ వీ అంటే నార్మల్గా వీ కట్ అయితే వచ్చింది చూడండి కొంచెం. సో ఫుల్ యూ షేప్ అయితే రాలేదు. సో నేను చెప్పేది అయితే మీకు అర్థమైంది అనుకుంటా. కొంచెం అట్లా వీ కట్ స్ట్రేట్ కట్కి నార్మల్గా కొంచెం క్రాస్లో వచ్చింది అంతే. సో ఫైనల్గా నేను కట్ చేసిన హెయిర్ అయితే ఇలా ఉంది, చూసారు కదా. చాలా ఎక్కువ లెంత్ అయితే కట్ చేశాను. సో మీరు కొంతమంది హర్ట్ అయ్యి ఉంటారు, వాళ్ళకైతే సారీ. సో మళ్ళీ నాకు రీగ్రోత్ ఉంది కాబట్టి దానికి టెన్షన్ ఏం లేదు. సో కొన్ని రోజులు మనం షార్ట్ హెయిర్ స్టైల్స్ కూడా ట్రై చేద్దాం. నేను ఇందులో ఇంకా బన్ హెయిర్ స్టైల్స్ లేదా నార్మల్ బ్రైడ్ హెయిర్ స్టైల్స్ కూడా మీకు షేర్ చేస్తాను తప్పకుండా. సో లుకింగ్ చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇది నాది. సో చాలామంది హెయిర్ కట్ వీడియోస్ కావాలని కూడా అడుగుతున్నారు. ఎందుకంటే అండ్ ఇంకా మనకు రీగ్రోత్లో పార్ట్ హెయిర్ కట్ చేసుకోవడం. ఎందుకంటే హెయిర్ కట్ చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అనేది కంపల్సరీ ఉంటుంది. మంత్లీ ఒక్కసారి స్ప్లిట్ ఎండ్స్ అన్నీ కట్ చేసుకున్నాం అనుకోండి, మన హెయిర్ గ్రోత్ మంచిగా హెల్దీగా ఉంటుంది. సో ఫైనల్ లుక్ చూసారు కదా. ఇప్పుడు నేను లూజ్ హెయిర్ స్టైల్ వేసి చూపిస్తాను, మీకు ఎలా ఉందో అదొక ఐడియా వస్తుంది. సో ఇక్కడ నార్మల్ పైన మొత్తం హెయిర్ తీసి బటర్ఫ్లై క్లిప్ హెయిర్ స్టైల్ చేస్తున్నాను. లూజ్ హెయిర్ స్టైల్ కామన్గా వేసుకునేది కదా ఇదైతే అందరూ. సో ఇక్కడ పైన టాప్ హెయిర్ని తీసి కొంచెం ట్విస్ట్ చేసి దానికే బటర్ఫ్లై క్లిప్ అనేది యాడ్ చేస్తున్నా. నాకైతే ఈ హెయిర్ స్టైల్ చాలా నచ్చింది. సో ఈ హెయిర్ కట్కి ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ ఇంకా నేనేమనుకున్న లూజ్ హెయిర్ స్టైల్లో నా హెయిర్ అనేది కొంచెం థిన్గా ఉంటుందేమో అని అనిపిస్తుండే నేను ఎప్పుడైనా వేసుకుంటే. బట్ నా హెయిర్ చాలా వాల్యూమ్గానే ఉంది. నిజంగా చాలా బాగా అనిపించింది. ఈ హెయిర్ కట్ నాకు నచ్చింది. కానీ ఓన్లీ ఇది సూటబుల్ అంటే ఓన్లీ లూజ్ హెయిర్ స్టైల్స్కే ఇది సూట్ అవుతుంది. సో కొంచెం కరువుగా అయితే వచ్చింది కదా, మీకు కనిపిస్తుందా స్క్రీన్లో. సో కొంచెం లాస్ట్ స్ట్రేట్ కట్లో కొంచెం షేప్ ఉంది అంతే. డీప్ యూ షేప్ కాదు, డీప్ వీ షేప్ కాదు. సో నా హెయిర్ కట్ అయితే ఇలా ఉంది. 100%లో 50% అయితే నచ్చింది నాకు. 50% సో స్ట్రేట్ కట్టే అయితే బాగుండేమో అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్స్ బాక్స్లో షేర్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. హెయిర్ కట్ చేయడం అనేది మీకు నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.